ఇండికేషన్స్ నెగిటివ్ డైరెక్షన్స్ అనేవి ఇవ్వద్దు. నెక్స్ట్ టైం ఇంకా చాలా మంది మేము అడుగుతాము, అప్రోచ్ అవుతాము, ఇంకా గొప్ప వాళ్ళకి రావాల్సి ఇస్తూ ఉంటాము. దయచేసి గమనించండి, మనం కోఆపరేట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ. ఎందుకంటే డాక్యుమెంట్స్ సపోర్ట్ చేసుకున్నాడు, బట్టల వ్యాపారం సపోర్ట్ చేసుకున్నాడు, అలాగే అనేక రంగాలకు సంబంధించిన వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో వ్యక్తికి సపోర్ట్ చేసిన ఏకైక ఎవరు అంటే నేను కూడా ప్రైవేట్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఒకరు నెలకు లక్షల రూపాయలు వస్తూ ఉంటారు, ఒకరు 70,000 వస్తుంటుంది. వాళ్ళు 10వ వంతు చంద వేస్తుంటారు, 10వ వంతు దేవుని కానిపిస్తున్నారు. వాళ్ళకంటే అయ్యో వాళ్ళకు కూడా మన కమిటీ వాళ్ళే, మన టీచర్సే, మన గవర్నమెంట్ ప్రైవేటు వీళ్ళు కూడా పాఠాలు బోధిస్తున్నారు, వీళ్ళు కూడా మనలాంటి ఉపాధ్యాయులు కాబట్టి ఆలోచిస్తే వాళ్ళు మనల్ని చాలా మంది ఆడుకోవచ్చు. అసోసియేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ పిఎస్సీ కోసం, వాళ్ళ జీతం కోసం వాళ్ళు చేసుకుంటారు. కానీ మన ప్రైవేట్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం మేధావులు కాదు, మనమే అర్థం కాదు. మ్యాటర్ ఆఫ్ మార్క్స్ లో పోయితే డిఎస్సీ అంటే అది ప్రాబ్లం ఏం కాదు. కానీ మన దీనస్థితి అట్లా ఉంది. దయచేసి మీకు గమనించేది ఏంటంటే ఎప్పుడైనా పీటీఎల్ కాల్ఫర్ చేస్తే, ఏ ఉద్యమం కోసమైనా సరే, ఒక వ్యక్తి స్కూల్లో తీసినా సరే కాల్ఫర్ చేస్తే ఈ కమాండ్ సపోర్ట్ అవుతుంది. దయచేసి సపోర్ట్ చేయండి. మేము అన్యాయంగానే ఎదిగలం. ఓన్లీ న్యాయం కోసమే పోరాటం, ఎస్పెషల్లీ ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసమే. అందువల్ల ముఖ్య ధ్యేయం. కాబట్టి యాక్చువల్ గా ఈ అసోసియేషన్ ప్రారంభించింది ఎప్పుడు అంటే నేను కూడా రాజమండ్రి గోడగా ప్రైవేట్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేశా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పీటీఆలు ఉంది కాబట్టి అంబేద్కర్ గారి బ్రదర్ స్టార్ట్ చేశారు. ఆయన పాల్పంటే జాన్సన్ తో అందరం కలిసి చేసుకున్నాను. నేను కూడా వాళ్ళ మధ్య అయ్యి ఈ రోజు ఈ యొక్క పీటీఆర్, మన యొక్క పీటీఆర్ జరుగుతున్న ప్రైవేట్ టీచర్స్ చాలా మందికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది చూసా, అనేక మంది కొబ్బరి బండ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అలాగే హోటల్స్ లో పనిచేసుకుంటున్నారు, అనేక మంది డాక్యుమెంట్స్ గా పనిచేస్తున్నారు. చాలా తీవ్రస్థితి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు చెప్తుంటారు, చీకటి నుంచి దగ్గర తీసుకొచ్చే వాళ్ళు ఉపాధ్యాయుడే, విద్యా అధ్యయనం నుండి జ్ఞానం తీసుకొచ్చే ఉపాధ్యాయుడే, ప్రపంచ మేధావులు ముఖ్యమంత్రి ఉపాధ్యాయుడే అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజు మనం ఆపుకున్నాడు ఎవరు కూడా. ఈవెన్ గవర్నమెంట్ డజంట్ హెల్ప్ us. ఈ రోజుల్లో కూడా జగన్ చాలా సపోర్ట్ చేస్తాము, ప్రభుత్వం సపోర్ట్ చేస్తాము. కానీ వాళ్ళు ఆటో కార్మికుల మీద 10,000 వేస్తున్నారు, వివిధ రకాల డిపాజిట్ చేస్తున్నారు. కానీ పట్టించుకుంది ఓన్లీ ప్రైవేట్ ఫీజు మాత్రమే పట్టించుకుంటున్నారు. దానికి కారణం మనలో అనైక్యత, మనలో ఐక్యత లేకపోవడమే. ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే పక్కన ఎవరు మాట్లాడతారే. ప్రైవేట్ స్కూల్లో ఒక మెయిన్ ఫేస్ చేసేవారంటే మెయిన్ టీచర్స్. ఎక్కువగా మెయిన్ టీచర్స్ లో ఆ యొక్క అగ్రెసివ్నెస్ ఉన్నది, ఆ యొక్క అడిగే ప్రశ్న అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కువగా తీసేది వాళ్ళంటే వాళ్ళ మీద ఏం పెడుతుందంటే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తాడు లేదా ఏదో చేసి చెప్తుంటారు. కానీ ఏ వ్యక్తి కూడా, ఏ టీచర్ కూడా సపోర్ట్ కారణం అతను ఎక్సిడెంట్స్ పోతుందేమో, స్ట్రగుల్ ఫర్ ఎక్సిడెంట్స్, నేను బతికేవాలి అని తీసేస్తే నాకు జీతం పోతుందేమో తప్పదు. మీరు ఎప్పుడైనా ఫేస్బుక్ లో వస్తుంటాయి, ఒక కాకి చనిపోతే ఆ కాకి అనేక మందికి సహాయం చేస్తుంటాయి. ఒక కుక్క చనిపోతే ఆ కుక్క చుట్టూ ఎక్కువ ఉంటాయి. కోతులు అంటే జంతువులకే ఆ వివేకం ఉన్నప్పుడు, జంతువులకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు, మంచి మేధావులు, మంచి విజ్ఞానవంతులు మనకెందుకు ఆ మేధావితం, మనకెందుకు ఆ సహాయకరం, మనకెందుకు లేక కోఆపరేషన్. బికాస్ ఆఫ్ ఆ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్యూరిటీ, ల్యాక్ ఆఫ్ ఆ యొక్క ఐడెంటిఫై లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనలో యొక్క ఒకరు అనగదొక్కడమే జరుగుతుంది. ప్రైవేట్ నేను కూడా నాకు నియర్లీ రోజుకు 5 స్కూల్ ప్రైవేట్ పార్ట్ టైం గా చేసుకోండి, రోజు 5 స్కూల్స్ లో యాజ్ ఎ షార్ట్ టర్మ్ టీచర్. అలాగే ఇన్స్టిట్యూట్ మెయింటైన్, జాన్సన్ సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసుకుని డిఎస్సీ కొన్ని 100 మంది దగ్గర కోచింగ్ టీచర్లు అయ్యా నా చేతిలో. కానీ ఈ రోజు ముందుగా ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే మాకు ఏదో దేవుని గొప్ప పడుతుంది నిరాకరణ. కానీ చాలా మంది అనేక టీచర్స్ కష్టపడుతున్నారు. వాళ్ళ బాధ నలపుచ్చుకోలేదు, లేదు ఎవరు రావాలని అనుకోవాలి. అని మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీ స్వార్థాన్ని విడవండి. పాతగా తీసుకుంది ఇంకో స్కూల్ మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తాం. ఫైట్ మేము అడగాలి. శక్తి మాకు ఆ దమ్ము మాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, ఆ వాయిస్ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మీ యొక్క ఆన్ బిహాఫ్ యూ మిమ్మల్ని సపోర్ట్ చేసే ఏకైక అసోసియేషన్ ఉన్న పీటీఎల్యూ ఈ స్టేట్ లో ఏ అసోసియేషన్ కూడా మీ వెనకాల లేదు. ఓన్లీ అసోసియేషన్ పీటీఎల్, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్. కాబట్టి దయచేసి మీకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే
కోఆపరేట్ చేయండి. కాన్ఫర్ ఇచ్చాడు కానీ టీచర్ కంటెంట్ చేయండి. ఎంటర్ స్కూల్స్ అక్కడ బాయ్కట్ చేయండి, బాయ్కట్ చేయండి. ర్యాలీకి రండి, ర్యాలీ చేసి ఉద్యమం చేద్దాం. మన హక్కుల కోసం పోరాటం రావాలి. ఒక్క రోజు పోతే వాళ్ళు చెప్తాను మనకి పోరాటం పోయేది బానిస సంఖ్యలు తప్ప అనేది. పోరాడదాం, మన హక్కుల కోసం పోరాడదాం, మనం రక్షించుకుందాం, మనం కాపాడుకుందాం. ఇలా మీకు తోచిన ఎవరైనా నాయకులు ఉంటే ఆ నాయకుల కోసం చెప్పండి, ఆ నాయకుల దగ్గర వెళ్దాం, రోజుల కోసం మాట్లాడదాం. సార్ మాకు సపోర్ట్ చేయండి, ప్రైవేట్ టీచర్ చాలా మంది ఉన్నారండి. ఈ రోజు తీసుకున్న నెక్స్ట్ టైం రోజు వాళ్ళు సపోర్ట్ చేస్తాం. కానీ రెగ్యులర్ గా మా ఉద్యమాలు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం కావాలి. అసోసియేషన్ ఉంటే మనకు సహాయం చేస్తాలేక ఆ యొక్క భరోసా మేము కల్పించాలి, ఆ భావం మేము కల్పించాలి. ఇంకా నెక్స్ట్ టైం ఒక ప్లాన్ చేస్తున్నాం ఏంటి అంటే ఒక టీచర్స్ మొత్తం కన్సల్టింగ్ గా పెడతామన్న తీర్యాలి. మా ద్వారానే స్కూల్స్ ఏమైనా జాగ్రత్త ప్రతి బాధ్యత మేము తీసుకునే విధంగా దాన్ని ఒక జీవోకంగా గవర్నమెంట్ వెళ్ళి అడిగి దాని ద్వారా మేము రాజమూడిలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలన్నా ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా పీటీలు రాస్తే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు జరిగినా సరే మేమున్నాము అని ముందుకు వచ్చే విధంగా చేయాలని మెంబర్షిప్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మెంబర్షిప్ లేదు. మెంబర్షిప్ ఉంటే కొత్తగా ఎవరికైనా అంజనా చేసినా పనికి ప్రమోషన్ దేవుడి వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ రోడ్డు మీద దేవి కార్యదర్శులు ఉంటారు, ప్రతి వార్డు రాసుకుంటూ ఉంటారు. కారణం ఎవరికి అన్యాయం జరిగింది అంటే వాళ్ళకి వెళ్ళి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు జాగ్రత్తగా పెట్టుకున్నాం. కానీ దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అది మేధావులే, మంచి ఆలోచన విధానం ఉన్న వాళ్ళే, మంచి ప్రబుద్ధి కలిగి వాళ్ళే, పోరాట విద్యత కలిగి ఉన్న వాళ్ళే. కాబట్టి ఈ సమాజాన్ని ఈ సొసైటీని మార్చిన ఏకైక శక్తి ఉన్న టీచర్స్ తో ఉంది. మనమే అనామకులుగా, మనమే అజ్ఞానవంతులుగా, మనమే బలహీనంగా ఉంటే ఏమీ జరగదు. పోరాడదాం, మన హక్కుల కోసం మనం పోరాడదాం, మన కోర్టు వర్క్ కోసం పోరాడదాం. మరి ఈ రోజు ఏ ప్రైవేట్ యాజమాన్యం మీరు స్కూల్ చేసి యాజమాన్యం అయ్యో బిఏ కుమార్ గారు మీకు బ్యాగ్ ఇస్తాం, లేదా మాస్టర్ గారు మీకు బ్యాగ్ ఇస్తాం, అంజలి మీకు ఇంకో ఫిఫ్ట్ తీసుకున్నామని చెప్పారా? No one provide on thousands. ఈవెన్ మనం ప్రేమ తీసుకున్నామని చూడకపోతున్నారు. కానీ మీ స్కూల్కి వెళ్ళగానే మేడం మీ టాపు, సార్ మీ టాపు అని ఎక్కగానే సందర్భం చేసుకుంటాం. నీ అప్పటి కోసం నేను మొత్తం చెప్పేస్తున్నా. పక్కకెళ్ళి ఎవరు లాస్ అవుతారు? నీ కమ్యూనిటీ లాస్ అవుతారు, నీ వృత్తి యొక్క ఉపాధ్యాయులు లాస్ అవుతారు. నువ్వు ఒక్కరి కోసం చూసుకుంటే మొత్తం యావత్తు సంఘం అంతా కూడా, యావత్తు వ్యవస్థ అంతా కూడా కష్టపడుతూ ఉంటుంది. దయచేసి వాళ్ళకి విజ్ఞతగా ఉపాధ్యాయులు మాత్రం అలా చేయొద్దు. అయ్యో సార్ మా స్కూల్కి వెళ్ళి సార్ అన్నాడు, ఆయన ఉద్యమం చేస్తున్నాడు అని పక్కన చెప్తూ ఉంటారు. ఎవరి కోసం చేస్తాడు? ఇంటే పెళ్లి కోసం చేస్తాడా? తన బిడ్డ కోసం చేసుకున్నాడా? దేని కోసం? టీచర్ కమ్యూనిటీ కోసం, టీచర్ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి విద్యత, అలాంటి దీక్ష, అలాంటి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్ళట్లయితే ఏవైనా సాధించదు. ఈ రోజు మనం పైసలు పెట్టుకోవట్లేదు, అందరూ పైసా లేదు, అయినా సరే సెకండ్ టైం రాష్ట్రంలో ఎవరు కూడా ఓకే రాజమండ్రి ఓన్లీ రాజమండ్రి ద ప్రొవైడ్ ప్రోగ్రామ్ ద సెకండ్ టైం. కారణం మీ కోఆపరేషన్, కారణం మీలో చూసిన బాధ, కారణం అలాంటి బాధలు మనల్ని బాధ ఎవరు మిగిలించకూడదు. ప్రపంచంలో భావి ఉపాధ్యాయులు విద్యార్థి ఏకైక కమిటీ అంటే టీచర్ కమిటీ. అలాంటి వాళ్ళు కష్టపడుతున్నారంటే దేశంలో అలా నాశనం అయిపోతుంది, సమాజానికి సాపకస్తులు అయిపోతారు. నేషన్ కాబట్టి యొక్క సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ యొక్క సృష్టిని శాసించేది ఏకైక వ్యక్తి అంటే మనలో అనేకమైన నైతిక భావాలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ఎప్పుడు స్వార్థం ఉండకూడదు. చూడండి మొన్న యూటీఎఫ్ అందరికీ గవర్నమెంట్ నెగ్గించుకోవడం కారణం వాళ్ళు ఎవరు మన కోసమా, సమాజం కోసమా? వాళ్ళ కోసం, వాళ్ళ పిఆర్సీల కోసం. అదే ఈరోజు 4,000 గవర్నమెంట్ స్కూల్స్ కష్టపడి చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ పిల్లల స్కూల్లో జాయిన్ చేస్తారా? లక్షల తిరుమలలో, చైతన్యంలో ఎక్కడో జాయిన్ చేసుకుంటున్నారు. కానీ అమ్మ ఒడికి తింటే అమ్మాయి నచ్చకపోతే అతని పిల్లలు బయట ఉంటున్నాడు. కానీ దేశం అత్యంత ర్యాంకులు సాధించేది ఎవరు? ప్రైవేట్ టీచర్స్. మరి వాళ్ళకంటే విద్య పెట్టుకో, వాళ్ళకంటే టాలెంట్ వాళ్ళు ఎవరు? ప్రైవేట్ టీచర్స్. ఈరోజు 1, 2, 3, 4 చైతన్య అన్నాడు. ఎవరి వల్ల? మనవాళ్ళే. నారాయణ 1, 4 ఎవరి వల్ల? మన వల్ల, గవర్నమెంట్ టీచర్స్ వల్ల. ఈరోజు అర్థంలో బిల్డింగ్ కడుతున్నారు. ఎవరు
చేసుకోవడం. మరి ఎన్ని అద్దాల మేడ కట్టుకున్నా, ఎన్ని బంగారు మేడ కట్టుకున్నా, వితౌట్ టీచర్, టాలెంట్ టీచర్ లేకుండా ఏ స్కూల్ కూడా మెయింటైన్ రన్ చేయలేదు. అది మనం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేయాలంటే కలిసి ఉండాలా, కలిసి పోరాడాలా. కష్టమైన నష్టమైన ఎన్ని ఇబ్బందులు వచ్చినా we fight for our society, we fight for our community, we fight for our teacher అనే భావం కలిగి ఉండాలి. భావం కలిగి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతుంది, ఏదైనా ముందుకు వెళ్తాం. కాబట్టి దయచేసి ప్రియమైన మిత్రులారా, ఉపాధ్యాయులారా, ముందుకు వెళ్దాం, సాధిద్దాం. ముందు వచ్చే రోజుల్లో మంచి కార్యక్రమం పెడదాం. మంచి కార్యక్రమం పెట్టి మన ప్రైవేట్ టీచర్స్ ని ఒక ఉధృతమైన మన వ్యవస్థని బలం చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్య గుండెల్లో మనం తెలుసుకోవాలి. అన్యాయం జరగకూడదు, వారికి అన్యాయం జరగకూడదు, మనకే అన్యాయం జరగదు. మనం టీచింగ్ కోసం ఇచ్చారు అంటే ఒక న్యాయం చేస్తాం, పాఠాలు చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకే అన్యాయం జరగదు. మీ స్కూల్ ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి నష్టం జరిగినా ఇమీడియట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి. పీటీఐకి ఇన్ఫార్మ్ చేయండి, వస్తాం, ఫైట్ చేస్తాం. ఇలాగ అంబేద్కర్ గానీ అనేక మంది స్టేట్ అధ్యక్షుడు అంబేద్కర్ ఎంతో మంది ఫైట్ చేశారు. మన రాష్ట్రంలో ఎంఎస్సీ పోటీ చేస్తే దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ థర్డ్ పొజిషన్ చూడండి. ఫస్ట్ టైం పీటీఎల్ పోటీ చేశాడు, థర్డ్ పొజిషన్ వచ్చింది. నెక్స్ట్ ముందు మనమే శాసిస్తాం. దయచేసి ఒక కాలం మన రాష్ట్రంలో చేసిన తప్పేది అంటే మన ప్రైవేట్ టీచర్స్ ఓటర్లు నమోదు చేసుకునేది. ప్రైవేట్ టీచర్స్ ఓటింగ్ ఇచ్చారు ఫస్ట్ టైం. అంబేద్కర్ వాళ్ళ అసోసియేషన్ ఫైట్ చేసి మన ప్రైవేట్ టీచర్స్ కి ఫస్ట్ టైం ఓటు ఇస్తా ఫస్ట్ టైం. కానీ మన అవివేకం మనం పట్టించుకోలేదు, ఓటు నమోదు చేసుకోలేదు. అదే రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ ఓటు నమోదు చేసుకుంటే మన ముందు ఏ శక్తి కూడా ఆగలేదు, ఏ గవర్నమెంట్ టీచర్ మన ముందు ఆగలేదు. కారణం వాళ్ళకంటే మనం 10 రెట్లు ఎక్కువ సొసైటీలో. కానీ మనం ఏమి చేయలేకపోతాం. మీరు మీ స్కూలు మీ పిల్లలే తప్ప పక్క వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరంటే మన టీచర్స్, సెక్రటరీ మీద తీసే వ్యక్తులు మనం, అధ్యాయుని విజ్ఞానం తీసుకునే వ్యక్తులు మనం, సంస్కృతి పుత్రులు మనం, దేని ఎదుర్కొనే సత్కార వ్యక్తులు మనం. కానీ ఎక్కడ ఎందుకు నీరు సరిపోతుంది? మనలో ఎక్కడ బలహీనత. కారణం మనలో కూడా తప్పులు. కారణం మనకి ఆర్థిక స్తోమత లేకపోవడం. అయ్యో ఈ రోజు ఎలా గడుస్తుంది, నా భార్య బిడ్డను ఎలా పెంచుకోవాలి, నా భర్తను ఎలా పెంచుకోవాలి, నా పిల్లలు ఎలా పెంచుకోవాలి అనేక ఉద్దేశంతో అనేక జిజ్ఞాసతో పాపం ముందుకు రాలేకపోతాం. విడవండి, మీకోసం ఏం పని, మీరు రావక్కర్లే, జస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి చాలు. మేము వచ్చి ఫైట్ చేస్తాం, మీకోసం ఏమున్నాం, ఏర్పడే మీకోసమే ఉన్నాం ఫైట్ చేయడానికి. అన్ని వదులుకున్నాం మేము. మేము ఒక నిమిషంగా చెప్పుకుంటే రోజు మాకు ఎంతమంది వస్తుంది. కానీ బట్ ప్రైవేట్ టీచర్ ఒక స్కూల్ అన్ని చెప్తే నెలకే ఈ 5,000 6,000. ఇంకా మనం ఫైట్ చేయవలసింది పనివాడికి పని ఎంత చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఒకలాగా, సోషల్ ఒకలాగా, బయాలజీ ఒకలాగా వేరే చేయబెడుతున్నారు స్కూల్స్ లో. సోషల్ టీచర్లు, తెలుగు టీచర్లు, లాంగ్వేజ్ టీచర్లు పక్కన చేయబెడుతున్నారు. ఎప్పుడు చూసినా ప్రాబ్లం ఏమైనా చేస్తున్నారంటే ఆ ఫిజిక్స్ కి మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది ఇక్కడేమో క్లాసులు చెప్పడం ఖాళీగా చేసుకుంటుంది ఈ టీచర్లు. క్లాసులు చెప్తూ చెప్పడం ఆ టీచర్. ఈ యొక్క వేరియేషన్ అంటే మనలో ఆ వేరియేషన్ తీసుకొచ్చేసి మన పక్కన పెడేస్తాం. దాని కూడా ఫైట్ చేయడం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ కూడా సమానమే. మాదిరిగా విద్యా విధానం అందరూ కూడా సమానమే. అందరూ ఒకే నాలెడ్జ్ ఉంటారు. నువ్వు పిలవడం కూడా చెప్తావు, నేను పిలవడం చెప్తాను. ఎందుకు ఆ వేరియేషన్? కారణం మనల్ని సాక్రిఫైస్ చేయడం కోసం, మనల్ని డివైడ్ చేయడం. దయచేసి గమనించండి. దీంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రేస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ ఫీలింగ్స్, ఆల్ ఆర్ ఈక్వల్. మన పీటీఐలో మనం ఒకే కుటుంబం, ఒకే ఆలోచన, ఒకే భావం. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి. మీకు ఎవరైనా మీకు తెలియజేయండి. పీటీఐ ఎలా ఉంది, మన మొత్తం సెక్షన్ ఉంది, ఫైట్ చేస్తారు. దానికి రాజమండ్రి అర్బన్ శాఖ ఉంది, స్టేట్ శాఖ ఉంది అనేది తెలియజేయండి. దాంట్లో ముఖ్యంగా చాలా మంది ఫైట్ చేస్తాం. ఈరోజు జేకే ఫేమస్ ఫిజిక్స్ సార్, రాజమండ్రిలో జేకే సార్ అంటే ఫిజిక్స్ అంటే చాలా ఫేమస్. అలాగే నాది జాగ్రఫీ, ఎంఏ బిఎడ్ జాగ్రఫీ, బీఈడీకి కంటే చాలా మంది నాది కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చి అనేక మంది గవర్నమెంట్ టీచర్స్. ఎంతో దౌర్భాగ్యం అంటే నిన్న నా దగ్గర కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్, అరే కొంచెం నాకు ఇబ్బంది ఫ్రీ కోచింగ్ వచ్చింది. ఈరోజు దే ఆర్ గెటింగ్ నియర్లీ అబౌవ్
1,00,000 ఫోన్ చేస్తే స్పందించలేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎక్కువగా కృష్ణాంతరం కూడా ఏకగట్టించారు ఎవరంటే గవర్నమెంట్. అది నెలకి లక్ష రూపాయలు ఇంకా పిస్తున్నారే. నా కష్టాలు దేనికి కష్టాలు? నువ్వు తీసుకున్నావు, ఇల్లు కొనుక్కుంటున్నావు, కాల్ తీసుకున్నావు, అందులో నీ కష్టాలు. ఏ ఒక ప్రైవేట్ టీచర్ అయ్యే కష్టాలు ఉన్నారు. హెల్ప్ చేయమనేది జ్ఞానం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, రేపు పొద్దున ఈ స్త్రీ కావాలనే గొడవ వస్తుంది. తప్పదు, సపోర్ట్ చేసి మాత్రాన సార్ మా ఊరికి క్షమించిన అనలేము, ఫైట్ చేస్తాం. మీరు అడుగు ఒక రోజు ఇచ్చారు సార్, మీరు ఏం తప్పు చేసినా పర్లేదంటే ఈ పాయింట్ అవ్వాలి, సహించాం. తమ్ముడే తప్పదంటే మనం లేకపోతే ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేకపోతే సొసైటీ ఉంది. బట్ మన అవసరం ఏం కావాలి, మన అవసరం మనం. కానీ ఇలాంటి మనస్తత్వాలు చాలా అవుతున్నాయి, చాలా. దయచేసి గమనించండి, పోరాడండి, ప్రాక్టీస్ లో పాల్గొనండి. ఒక క్వాలిఫై ఇచ్చాము అంటే చూడండి, ఎస్ఎస్ఎల్ క్వాలిఫై అవగానే ఎన్టీఆర్ రాజమండ్రి పనులు చేస్తా ఉంటారు. ఎవరు పనిచేయలేదు. చాలా పీరియడ్స్ అంబేద్కర్ స్టూడెంట్స్ నేను ఎవరో వాళ్ళు తెలియదు. కానీ అతి బలమైన అసోసియేషన్ మన ఏది టీచర్స్ అంటే ఆశ్రమ వ్యక్తులు కాదు. ప్రైవేట్ టీచర్ మనం తక్కువ చేసుకుంటాం. టీచర్ అంటే ఆశ్రమ కాదు. శాసిస్తాం, ప్రభుత్వాన్ని కోరగలుగుతాం, సొసైటీని కోరగలుగుతాం, లేదా పునాదుల మీద ఉందని బలంగా కట్టగలుగుతాం. అలాంటి దమ్ము మనకు ఉంది. కానీ మనం ఎందుకు తప్పుకుంటున్నాం అంటే మనలో యూనిటీ లేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్, ఒకరికొకరికి చెప్పుకోలేదు. కాబట్టి గమనించండి, ప్రయత్నించండి, పోరాడండి, మన సంఖ్యలను పెంచుకుందాం, కాపాడుకుందాం, మన అసోసియేషన్ ని బలపరుచుకుందాం. థ్యాంక్ యూ.